సూర్యాపేట శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతం వైభవంగా నిర్వహించారు. దాదాపు 100 జంటలు వ్రతంలో పాల్గొని పూజలు చేసి స్వామివారి కృపను పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బలిదే శ్రీనివాసులు, కార్యదర్శి ఎల్గురి రాంబాబు గౌడ్, కోశాధికారి బచ్చు శ్రీనివాస్, అన్నదాన నిర్వహణ అధ్యక్షులు సుంకిరిశెట్టి చంద్రశేఖర్, కమిటీ సభ్యులు శ్రీపాద భాస్కరాచారి, జడన్కి రవి, గొట్టిముక్కల శ్రీనివాస్ రెడ్డి, జేపీటీ గురుస్వామి, సంపత్ స్వామి, అధిక సంఖ్యలో భక్తులు, అయ్యప్ప దీక్ష స్వాములు పాల్గొన్నారు. स्वस्ति अपसरे प्राणः अपने बलां प्राणः ए वेदान्तरं प्रति ओम आम ह्रीं क्रों ज्ञानप्राणः इह जीव श्रीं ह्रीं क्लीं ऐं ह्रीं क्लीं स्वामी सर्वजगन्नाथ महादा कृपा श्री रामादेवता वीरवेंग नमस्कार అలే నక్షత్ర పడుకోమ్మా మంచిగా అలాగే పిలిస్తే స్వామి పలకాలి. ఎక్కడింది ఎక్కడో వైకుంఠంలో ఉన్న స్వామి వారు మన కోసం కనిపించాలి. కాబట్టి మంచిగా నమస్కారం చేసుకోండి. మనకు జై సత్యనారాయణ స్వామి सांगो स्वाइदो सुदक्ति पत्नीपुत्र परिवार समस्या श्री रामादेव वीरवेंकट सत्यनारायण स्वामी देवाभ्यो नमः కళ్ళకట్టి కొన్ని కసమర వేడుమ ఛాయామి ఇప్పుడు స్వామి వైకుంఠం లేదు ఈ ముందు నాడు స్వామి ఛానలపయామి అనే నక్షత్రం పడుకోండి. ఆ భగవంతుడు ఇక్కడికి ఎలా కలవాలంటే అతను స్వామి కనబడుతున్నారు కదా, ఆ ఫోటోలో రూపం మీకు కలసంలో కనబడాలి. ఆ స్వామి రూపాన్ని ओम पुरहस्य एवेन सर्वोत्तमत्व भगवतामृतो शेषानः यदं नैनाग्रो होते कल्पे भ्रे वदन मध्ये सिंहासने स्वर्णरत्न सिंहासनयामि अक्षत कलशमेरेమ నవరత్నగైన చార్ సుఖాపయామి అంటే మన విగ్రహ స్వామిని కూర్చోమని చెప్పాం కదా. అందుకని వజ్ర మరకత మాణిక్యాలతో పొందిన సింహాసనం వేసి అంటే ఒక చైరేసి కూర్చోబెట్టాం స్వామిని. ఒక్క నీళ్ళు స్వామి పాదాల దగ్గర పాదాలు మంచిగా స్వామి పాదాలు కనబడాలి. నీళ్ళదే శ్రీవారి సదస్య పాదో పార్చపయామి అస్మ్యాపయామి ముఖ ముఖే శ్రద్ధ ఆదంపయామి అంటే స్వామివారు వైకుంఠం నుంచి వచ్చారు కాబట్టి మరి కాలు కడిగా పాదాలను అలానే మంచిగా మొహం కడిగాలని శుభ్రం చెప్తున్నా. ఇప్పుడు స్నానం చేయించాలి. ఒక్కొక్క చుక్క నీళ్లు స్వామివారి మీద చదువుతూ ఉండాలన్నమాట. ఓం ఆపవశ్చామః కలసమే నీళ్ళతో ఉండండి. ఆపవశ్చామః వస్తాను వచ్చే ప్రధాన మహేనాయకుడే యావశ్చోదమాస తస్యభాజేన శరీరమానః తస్మామ అరంగమావ ఎస్తిక్షేత్రుద ఆపవజే రాజవ అందరూ కూడా ఒక్కొక్క చుక్క నీళ్లు స్వామివారి మీద చదవండి. మంచిగా ఉంది కదా పాలు పెరిగేది ओम शास्त्र शीर्ष पुरुष शास्त्रार्थ सहस्रपाठ भोगवृक्षभाग्यो उदाहरणवस्तु शेषाना अति पुरुष अजातो अक्षरक्षता पश्चात् भूमिपदपुरः यत्पुरुषेण अंशा देवा जगतमतं मता संतो अत्याधीनाच ग्रीष्म अध्वस्तरत्नभिः सप्तास्यासं नृतः त्रिसप्तस्त्रिविधकृताः देवा जिघ्नन्तं वाना अबद्धं पुरुषं पशुं त्वं यज्ञफले प्रोक्षन् पुरुषं धातुमकृतः तेन देवाधिरता अभ्यां सुप्रजातः चन्द्रभावसमजातः चक्षुषु लोकसुता भूमि आदित्यहंसराणे सर्वाभवांचितनीला नामालिस्मादि अभिवदस्ते नादानुष्ठानिका गाव चक्रपुर वेदांतात्मके नाम पत्था अय साध्या सेवा चित्तम भूतां वेदांत
విశ్వకర్మ సముద్రాది అత్యకృష్ణాకృతి అత్రుల విశ్వమాయ ముద్రేనే వేదాహ వేదం పురుషమాహతో ఆదిత్యాన్ని పావక్యాం చేస్తారు శుద్ధ కృష్ణాంకామి ఈ దగ్గరికి పంజాబ్ వస్తున్నా ఆ పంజాబ్లో కూడా సామాన్యంగా ఇన్సాల్సి ఉంది పాల పెరిగితే